బాపూర్ విలేజ్ రైతుల యొక్క సమస్యలు అధ్యయనం చేయడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను రెండే పథకాల గురించి మాట్లాడతాను. రైతు భరోసా, రుణమాఫీ గురించి. సార్, నాకు 2,50,000 రుణం ఉన్నది. అయితే ఇప్పటి వరకు రుణమాఫీ కాలే. 4th లిస్టు వచ్చినా కూడా రుణమాఫీ కాలేదు ఇంకా. అయితే బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి మీ రుణం కట్టేసేయండి, మళ్ళీ మీకు మాఫీ అవుతుందని చెప్పేసి అంటున్నారు. రెన్యువల్ వేసుకోండి, మాఫీ అవుతుందని చెప్పేసి అన్నారు. అయినా ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నేను కట్టా అని చెప్పిన, మీరు మా ఇంటికి వచ్చినా సరే నేను కట్టా అని చెప్పేసి కడాఖండిగా చెప్పేసిన. అయితే ఏదైతే పైన ఇంట్రెస్ట్ మాత్రం కట్టమంటున్నారు, అసలు ఏం కట్టమంటలేరు, కానీ ఇంట్రెస్ట్ మాత్రమే. అయితే ఇంకా ఏంటంటే రైతు బంధు. ఈ రైతు బంధు ఏదైతే కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధు ఏదైతే మనం తుకం వేయకముందే మనకు అకౌంట్లోకి వచ్చాయి, ఇప్పుడు మాత్రం అసలే రావట్లేదు. మొత్తానికే బంద్ చేసిండు. రైతు బంధు వేసేసి దాన్ని రైతు భరోసాగా పేరు మార్చిండే తప్ప దాంట్లో రైతుకు 1 రూపాయి కూడా వచ్చింది లేదు. అయితే రైతు బంధువులా వేసుకున్నటువంటి కేసీఆర్ని ఇప్పుడు మనం ఏదైతే కాంగ్రెస్ ఓట్లు వేసారో వాళ్ళందరూ ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని మళ్ళీ కేసీఆరే కావాలని అందరు కోరుకుంటున్నారు. అట్లా ఏదైతే రైతు బంధు వేసేసి రైతు భరోసా వేసింది కదా, రైతును ఎట్లయితే బురదల వాడేయాలని చూస్తున్నాడో రేవంత్ రెడ్డి గారికి మేము సర్పంచ్ ఎలక్షన్లో చక్కగా బుద్ధి చెప్తాం. మేము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఓటు హక్కు ఉంది కదా, దాని ద్వారా మేము చాలా చాలా చక్కగా బుద్ధి చెప్తాం. మేము కేసీఆర్ అనే వ్యక్తి చెట్టు పెట్టి రైతులకు నీడనిచ్చిన వ్యక్తి. అయితే రేవంత్ రెడ్డి అదే చెట్టు నరుక్కొని ఇంట్లోకి కట్టెలకు పోయేలా వాడుకునే వ్యక్తి. అది గమనించాల మనం. గమనించి ఏదైతే మనం పొరపాటు చేసినామో, ఏదైతే కాంగ్రెస్కి ఓటేసి మనం గెలిపించుకున్నామో, ఇప్పుడు ఎవరైతే మళ్ళా కేసీఆర్ని కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా, మన తండ్రి లాంటోడు కేసీఆర్, చెట్టు పెట్టి నీడనిచ్చేటోడు కేసీఆర్. అసంటి కేసీఆర్ని మనం ఎప్పుడైతే మర్చిపోతామో మళ్ళీ పాతకాలం రోజులు ఏదైతే 2014 ముందున్నాయో మళ్ళా సేమ్ రైతు ప్రైవేట్ సంస్థల మధ్య వాళ్ళ నుంచి అప్పులు తెచ్చుకోవడం, మళ్ళీ వాటికి కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవడం ఇలానే జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది, కరెంటు స్టార్ట్ అయింది. కరెంటు ఇప్పటి నుంచే వస్తలేదు. ఇంకా ఇప్పుడు ఇంకొక నెల అయితే పుట్టకొస్తాయి పంటలు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇదే పరిస్థితి ఉంటే మాత్రం రైతు పెద్ద ఉద్యమాన్ని అయితే కంపల్సరీ చేస్తాడు. థ్యాంక్ యూ.